అందుకని ఆపకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. హల్లెలూయా. చేతులు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగం కావలి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుడేంటి? దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని మనల్ని దేనికోసం నియమించాడంటేనండి, నశించిపోతున్నటువంటి ఆత్మ కోసం కావలిగా మనల్ని నియమించాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం చూద్దాం. ఒకసారి అందరూ యెహెజ్కేలు పుస్తకం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం నియమించాడంటేనండి, ఇంకందరూ శ్రద్ధగా వర్తమానం విందాం. దేవుడు మనల్ని దేనికోసం నియమించాడు అంటే కావలిగా నియమించాడు. ఒకసారి అందరూ యెహెజ్కేలు పుస్తకం తెరుద్దాం, చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వాక్యం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివారుగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా చాలు. ఇశ్రాయేలు ప్రజలకు నేను నిన్ను ఎలా నియమించాడో తెలుసండి, కావలి వాళ్ళుగా నియమించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు శ్రద్ధగా వినండి. మీ యొక్క మీరు డిస్టర్బెన్స్ అవ్వమాక, అందరూ వాక్యం వినండి శ్రద్ధగా. దేవుడండి మనల్ని కూడా స్తోత్రం. నా మానిటర్ ఎక్కువ అయిపోయింది. దేవుడికి ఉన్నటువంటి మనలందరినీ కూడా దేనికోసం నియమించాడు అంటే కావలి వారిగా నియమించారు. కావలి వాళ్ళండి ఒక వాచ్మెన్ ఎలా అయితే కావలి కాస్తాడో, ఒక ఏటీఎం దగ్గర కానీ లేకపోతే మనం చూస్తూ ఉంటాం జైల్స్లో కానీ వాళ్ళు కావలి కాస్తూ ఉంటారు. లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఉంటారు కదండి, వాళ్ళు ఏమంటారు లోపల ఉంటే వాళ్ళని ఖైదీలు లోపల ఉంటారు కదా, వాళ్ళు కావలి కాస్తూ ఉంటారు. ఆత్మ సంబంధంగా అండి దేవుడు ఇక్కడున్నటువంటి మనలందరినీ మరి ముఖ్యంగా ఈ దినమున ఈ దినమున ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నాయి. ఒక ఆత్మ కాదు, రెండు ఆత్మ, కొన్ని కోట్ల ఆత్మలు నశించిపోతున్నాయండి. ఈ ఆత్మల అన్నిటి కోసం దేవుడు మనల్ని కావలి వాళ్ళగా నియమించాడు. హల్లెలూయా. దైవజనుడు ఒక్కనే కావులు కాసే వ్యక్తి కాదండి.
ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కావలి కాసే వ్యక్తిగా నియమించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కావలి కాసే వాళ్ళు ఎలా ఉంటారంటేనండి, వాళ్ళు బయటికి వెళ్తున్నారా వెళ్ళట్లేదా మొత్తం గమనించుకుంటా ఉంటారు. అతను బయటికి రానికుండా చూసుకుంటా ఉంటారు. అతని పని ఏంటంటే, ఈ వాచ్మెన్ ఒక పని ఏంటంటే, ఆ ఖైదీ బయటికి రానికుండా చూస్తూ ఉంటాడు. ఆ ఖైదీని బయటికి రానియకుండా ఒక కన్నీసి పిండి చూస్తూ ఉంటాడండి. ఇతను కానీ బయటికి వెళ్ళిపోయాడు అనుకో, అతను ఉద్యోగం పోయినండి. వాళ్ళు అంటారు, వాచ్మెన్ అంటారు, కావలి కాసే వ్యక్తిగా అంటారు. దేవుడండి ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో మనల్ని నశించిపోతున్న ఆత్మల కోసం మళ్ళీ కావలి కాసే వ్యక్తులుగా నియమించాడు. హల్లెలూయా. మన కుటుంబం కోసం కావచ్చు, మన గ్రామం కోసం కావచ్చు, మన సంఘం కోసం కావచ్చు, నశించిపోతున్న కోట్ల మంది ప్రజల కోసం కావచ్చు, ప్రతి ఒక్కరి కోసం అండి మనం కావలి కాసే వ్యక్తులుగా మారుదుము గాక. అది యెహెజ్కేలు పుస్తకం 22వ అధ్యాయం 30వ వాక్యం చదువుదాం. అది యెహెజ్కేలు పుస్తకం 22వ అధ్యాయం 30వ వాక్యం. దేశమును అదుగో నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దెట్టపరచుటకును బద్దలైన బండ సందులను నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను చాలు. యెహెజ్కేలు గారితో దేవుడు అంటున్నాడండి, బద్దలైపోతున్నటువంటి బండ సందులలో నీ నిలుచువాడు ఒక్కడైనా ఉన్నాడా? ఎంత విచారించినా కనపడట్లేదండి. నేను చెప్పే మాట ఏంటంటేనండి, దేవుడిని కొంతమందిని కావలిగా నియమించాలని ఆశపడుతున్నారు. నేను ఎంత విచారిస్తున్నా, నేను ఎంత వెతుకుతున్నా, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేసే వరకు ఎంత వెతుకుతున్నా, ఎంత విచారిస్తున్నా ఒక్కరు నాకు కనపడాలి. పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నశించిపోతున్న ఆత్మల కోసం బద్దలైపోతున్న బండ సందుల్లో నుండి విజ్ఞాపన చేసే కర్తలు లేరండి. విజ్ఞాపన చేసే స్త్రీలు, విజ్ఞాపన చేసే పురుషులు లేరండి. చాలా మంది ఉన్నారు. ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, వాయిద్య చక్కగా మంచి చక్కగా అన్నీ ఉన్నాయి, కానీ ప్రార్థన చేసే వాళ్ళు లేరండి. చూడండి, మనం అన్నీ చేయగలుగుతాం, పాటలు పాడగలుగుతామా, వాక్యం చక్కగా చెప్పగలుగుతాం, వివరించగలుగుతాము, ఆరాధన బాగా చేయగలుగుతాం, కానీ ప్రార్థన కానీ చాలు నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థన అంటే చాలు నిద్ర వచ్చేస్తుంది చాలా మందికి అండి. ఎందుకంటే అండి, సాతానుకి తెలుసు వీళ్ళు ప్రార్థన చేస్తే గనక, ప్రార్థన చేసే వ్యక్తుల ముందండి ఏ సమస్య నిలబడలేదండి. హల్లెలూయా. వారి ముందు ఎర్ర సముద్రం నిలబడలేకపోయిందండి, రెండు చీలిపోయిందండి. ప్రార్థించే వ్యక్తుల ముందండి ఏది కూడా నిలబడలేదు. ఒక మాట చెప్పమంటారా, ప్రార్థన చేయలేని వ్యక్తుల ముందు అన్ని వచ్చి నిలబడతాయి. ప్రార్థించే వ్యక్తుల ముందు ఏది నిలబడలేదండి, ఏ శక్తి ఏది కూడా నిలబడలేదండి. కానీ ప్రార్థన చేయలేని వ్యక్తుల ముందు అన్ని నిలబడతాయండి. యెహెజ్కేలు అంటున్నాడు, బద్దలైపోతున్న బండ సందుల్లో నుంచి, పాడైపోతున్న ప్రాకారంలో నుండి ఎంత విచారిస్తున్నానో, కానీ ఒక్కడు కనపడట్లా. విజ్ఞాపన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, రోధించేవాళ్ళు ఒక్కరు కూడా కనపడట్లా. కానీ రాత్రి మనలో మార్చబడదుము గాక. ఆమేన్. మనం మార్చబడాలండి. ప్రభు నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు మీరు భారాన్ని పెట్టండి ప్రభు. చూడండి, మన సమస్య చేసుకోవటం అంటేనండి మనకి చాలా అప్పుడే భారం వచ్చింది, మనకి అప్పుడే కన్నీరు వస్తుంది, అప్పుడే ఏదో, ఎందుకంటే మన సమస్య కనుక. కానీ మనం ఒక్కసారి ప్రభు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం అలా పెట్టండి ప్రభు. ఈ ఆగస్టు 15 ఎంత ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభు. ఈ దేశంలో, ఈ భారతదేశంలో ప్రభు నాయన ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి. భారతదేశం నన్ను పెట్టారు ప్రభు. దేవుడండి మనల్ని అడుగుతాడు తెలుసండి. దేవుడు అన్నాడు, కయ్యను నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా అన్నాడు. చదువు ఆ మాట ఒకసారి. ఆదికాండం, నాకేం తెలుసు నన్నేం చేయమంటావు అన్నాడు. ఆదికాండం 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, అదుగో నేను ఎరుగను, నా తమ్మునికి
చాలు, నేను నా తమ్ముడికి కావాలి వాచ్మెన్ ఏంటి, సెక్యూరిటీనే ఏంటి, నా తమ్ముడి సంగతి నాకెందుకు, అతని సంగతి నాకెందుకు అంటున్నాడండి. నీ తమ్ముడైనా హేబేల్ ఎక్కడ? ఇతను అంటున్నాడండి, అతని సంగతి నాకేంటి ప్రభా, అతని సంగతి నాకేంటి అని అంటున్నాడండి. దేవుడండి ఈ వ్యక్తిని కావలి వాళ్ళుగా పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావలి వాళ్ళుగా పెట్టారండి దేవుడు. ఇప్పుడు ఇతను అంటున్నాడు, దేవుడు అన్నాడు, నీ తమ్ముడు ఎక్కడా? జాగ్రత్తగా వెళ్ళిన వర్తమానం, మీ తమ్ముడు ఎక్కడా? నాకేం తెలుసు, ఇంకా నేను సెక్యూరిటీనే ఏంటి, వాచ్మెన్ ఏంటి? దైవ జనాంగం వినండి, రాత్రి మీకు ఒక ప్రత్యక్షత చెప్తున్నాను. దేవుడు ఏ విధంగా అయితే అతన్ని అడిగాడు, అదే లెక్క కూడా మనల్ని అడుగుతాడు. నీ భర్త ఎక్కడా, నీ బిడ్డలు ఎక్కడా, ఇంకా రక్షణకి రాకుండా ఇంకా ఎక్కడా, బాప్తీసం పొందకుండా ఎక్కడ, ఇంకా మందిరానికి రాకుండా ఇంకా ఎక్కడా, మారు మనసు అనుభవం లేకుండా ఇంకా ఎక్కడా? బహుశా మనం అలా చెప్పగలుగుతున్నామేమో, నాకేం తెలుసు ప్రభా. దైవ జనాంగమా, దేవుడు మనల్ని పుట్టించింది, క్రైస్తవులకు పుట్టించింది దేనికో తెలుసా? ఎదురింటి వాళ్ళ కోసం, వెనకల కోసం, ప్రపంచంలో వ్యక్తుల కోసం, సంఘాల కోసం, దైవజనుల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం నిన్ను కావలి వాళ్ళుగా పెట్టాడు. ఆ సంగతి ఎరగాలి రాత్రి మీరందరూ. హల్లెలూయా. నిన్ను కావలి వాళ్ళుగా దేవుడు పెట్టారు. నా పక్కన వెళ్ళిపోతే నాకెందుకులే, ఎదురింటి వెళ్ళిపోతే నాకెందుకులే, ఆ స్వార్థం ఉండకూడదు అని మనకి. ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టాడండి కావలి వాళ్ళకి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక దినమున దేవుడు అడుగుతాడు ప్రతి ఒక్కరి గురించి. ఆ ఎదురింటి సంగతి ఏంటి, ఆ రక్షణ లేకుండా చనిపోయింది, మరి ఈ పక్కన సంగతి ఏంటి, మరి ఈ పక్కన సంగతి ఏంటి, మరి ఖచ్చితంగా దేవుడు అడుగుతాడండి. ఎక్కడ ఇంకా నీ భర్త రక్షించబడకుండా ఎక్కడ, నీ బిడ్డలు ఇంకా రక్షించబడకుండా ఎక్కడ, నీవు ఇంకా మందిరానికి రాకుండా ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉండవలసింది, నీవు ఎక్కడ ఉన్నావు? ఖచ్చితంగా దేవుడు అడుగుతాడండి. కయ్యను అడిగాడు దేవుడు, హేబేల్ ఎక్కడా, హేబేల్ ఎక్కడా? ఒకసారి ఆలోచించండి. మనం ఉన్న గ్రామం కోసం మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుడు కావలి వారిగా పెట్టాడు ఈ గ్రామం కోసం. అరే మొదటి జామున లేచి చేతులెత్తి, ప్రభువా ఈ పట్టణం బాగుపడాలయ్యా, ఈ పట్టణంలో ప్రజలు బాగుపడాలయ్యా, వీళ్ళకి మనోన్నతులు వెలిగించబడాలి ప్రభువా, వీళ్ళ కళ్ళు తెరవబడాలి ప్రభువా. ఎందుకంటే దేవుడిని నువ్వు ఎక్కడ ఉండవలసి, నీవు మాది ఎక్కడ తెలుసని, మాది గిరిపురం. అక్కడి నుంచి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు ప్రజల కోసం. హల్లెలూయా. ఈ ప్రసాదం పాడు, రామాపురం కూడా మాకు అసలు కూడా తెలియదు. అసలు ఈ ఏరియాలో మా చుట్టాలు కూడా లేరు. అసలు 2019 హోసనా మినిస్ట్రీలో ట్రైనింగ్ చేసిన తర్వాత ఆ ఇండియా ఇంకా మంత్ అప్పుడు మనకి కోవిడ్ ఇంకా ఎండ్ అవుతుంది. అప్పుడే కోవిడ్ మనకి లాస్ట్ కోవిడ్ మనకి ఇంకప్పుడు అప్పుడు ఇంకా దేవుడు చూపించాడు కనబడి దర్శనంలో. రామర్పడు ప్రసాదపురం చూపించాడు. అప్పుడు రామర్పడు అక్కడ కరెన్సీ నగర్లో స్టార్ట్ చేసాం. అలా దేవుడు అండి ఈ పరిచర్ని వ్యాప్తి చెందుకుంటా కావలు కాసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసండి, ఈ పరిచర్య ప్రారంభించినోడు ఆయన, ముగించువాడు కూడా ఆయనే. ప్రైజ్ ది లార్డ్. అందుకే మేము దేనికి కూడా భయం, అందుకే దేవుడు చూసుకుంటాడు ప్రతిదీ కూడా. యెహోవా ఈరే. అబ్రహాం అన్నాడండి, ఈ ఇస్సాకు అన్నాడు, వధించడానికి గొర్రెపిల్ల లేదు డాడీ అని అడిగాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు తెలుసండి, నువ్వే ఆ గొర్రె అన్నాడా, నువ్వే అది గాలి తీసేయాలి అబ్రహాం. అప్పుడు ఏమన్నాడు తెలుసండి, అబ్రహాం విశ్వాసంతో మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసండి, యెహోవా ఈరే. ఏం మాట అండి. ఆ మాట ఎవరికి వస్తాయి తెలుసండి, ప్రార్థన పరులకు వస్తాయి అంతే. యెహోవా ఈరే. మీకు అంత క్రిటికల్ శోధనలో ఉన్నా, అంత పరిస్థితిలో ఉన్నా, ఇక ఆ వ్యక్తిని బలిపీఠం మీద పడుకోబెట్టాలి, ఇక ఆ వ్యక్తిని బలిపీఠం మీద చంపేసేయాలి. కుమారుడు అడుగుతున్నాడు, డాడీ బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదు డాడీ. అప్పుడు అబ్రహాం చెప్పాల్సిందంటే ఆ సందర్భంలో, రే డాడీ, నానా
మరి దేవుడు లేక లేక నిన్ను ఇచ్చాడురా, మరి నిన్ను అడిగేసేస్తున్నాడురా, కాబట్టి నువ్వేరది చెప్పాలి. కానండి అబ్రహాం ఒక మాట మాట్లాడాల. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్క మాట మాట్లాడలేదండి అబ్రహాం, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఏమన్నాడు తెలుసండి అబ్రహాము? యెహోవా ఈరే. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడండి? యెహోవా ఈరే, దేవుడే చూచుకుంటాడు. నేననే మాట తెలుసా, మన పరిస్థితులు కూడా దేవుడే చూచుకుంటాడు. అంతే, దేవుడు చూచుకుంటాడు అంటే అంతే. ఎందుకంటే యవసోపెందుకు పరిచయని మా ఆలోచనతో ప్రారంభించాల, ఎవరో చెప్పారు కదా ప్రారంభించాల, ఎవరు వెళ్ళమన్నారు కదా రాల, ఎవరో తోసారు కదా తోయబడాల, ఎవరు ముందుకు నడిపారు కదా నడిపించబడాల. ప్రభువే ముట్టారు, ప్రభువే వెళ్ళమన్నారు, ప్రభువే ప్రారంభించారు, ప్రభువే ముగిస్తారు. అంతే, అది నా విశ్వాసం. దేవుడు ప్రారంభిస్తాడంటే ఆయనే ముగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అప్పటి నుంచండి ఇక కావలి వాళ్ళకి నేను చేస్తానన్న ప్రార్థన, నశించిపోతున్న ఆత్మల కోసం, ఈ గూడుల్లో ప్రజల కోసం పట్టుకొని దేవుడు తీసుకురావాలండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడ? ఈ రాత్రి దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడండి, ఎక్కడ? మన భర్త, మన బిడ్డలు మందిరానికి రావాల్సిన నీవు మందిరానికి రాలేకపోతున్నాం. మనం ప్రార్థన ఉండవలసిన ప్రార్థన ఉండలేకపోతున్నాం. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? దైవ జనాంగమా, ఒక మాట చెప్తున్నా వినండి. ఎంత విచారించినా కనబడట్లేదట, ఎంత విచారించినా కనబడట్లేదంట. ఏంటో తెలుసా? ప్రార్థన చేసేవాళ్ళు దేవుడికి కనబడట్లా. అందుకే బద్దలైపోతున్న బండ సదుల్లో ఉండి గొను పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి, ప్రభువా ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు రోధించి ఆత్మను కుమ్మరించండి ప్రభువా. అలాంటి వాళ్ళు దేవుడికి కనుమరుగైపోయారు. వాక్యం చెప్పిన అలాంటి దైవజనులు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, అనర్గళంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ప్రార్థించే వాళ్ళు లేరు, చేతులు ఎత్తే వాళ్ళు లేరు, దైవజనుల యొక్క భారాన్ని పంచుకునే వాళ్ళు లేరు. ఈ రాత్రి ఒక మాట చెప్పనా, ఆ వ్యక్తి నీవెందుకు కాకూడదు? స్తోత్రం చెప్పండి. ఆ వ్యక్తి నువ్వెందుకు కాకూడదు? ఆ వ్యక్తి నువ్వు అవ్వాలి, కుటుంబం కోసం, గ్రామం కోసం. ఎందుకంటే ఈ పని నాది కాదు, లేదండి పాస్టర్ గారిది నేను అనుకోకూడదు. ఈ పని పాస్టర్ గారిదే కాదు, ఈ పని ప్రతి విశ్వాసిదే. హల్లెలూయా. ప్రతి విశ్వాసిదండి. వారి కొరకు ప్రార్థన చేస్తే రేపు నీకే గొప్ప ప్రతిఫలం దేవుడిస్తాడండి. నేను ఒక స్త్రీని ఎరుగుదను, మంచి ఆమె విధవరాలండి. ఆ వండి ఉదయము, మధ్యాహ్నము, రాత్రి అండి మోకరించి చేతులు ఎత్తండి చేసిన ప్రార్థన కన్నీరు కాచినట్టే ఉండిద్దండి. సుజాత ఆమె పేరు. ఆవండి ఆమె ప్రార్థన ద్వారా, ఆమె చేతులు ఎత్తటం ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా, ఆమె చేతులు ఎత్తటం ద్వారా అండి దాదాపు సంవత్సరం ప్రార్థన ప్రారంభించిన, సంవత్సరంన్నర ఏకదాటిగా చేస్తుందండి. ఏకదాటిగా అండి. ఒక గమ్మత్తు చెప్పను మీకు ఈ రాత్రి. ఆమె ఎవరికి వెళ్ళి సువార్త చెప్పాల, ఆమె ఎవరికి వెళ్ళి సువార్త ప్రకటించలేదు, ఆమె ఎవరికి వెళ్ళి వాక్యం బోధించలేదు, ఆమె ఎవరికి వెళ్ళి యేసుని నమ్ముకోండి అని చెప్పలేదు. వినాలి అందరూ. ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు నిజమేదుడు ప్రకటించలేదు. ఆమె చేసింది ఏంటో తెలుసండి? మోకరించి చేతులెత్తి ప్రార్థించిందంటే. గమ్మత్తు విషయం ఏంటి తెలుసా? ఆ ఉన్న సందులో ఒక్కళ్ళు రక్షణ లేకుండా లేరండి, అందరూ రక్షించబడిపోయారండి. ప్రతి ఒక్కరు రక్షించబడిపోయారండి. ఆ వీధి సాక్ష్యం చెప్పి నేను తెలుసండి, మేము రక్షించబడటకు కారణం, మేము ఇలా ఉండటకు కారణం మా అమ్మ, మా నాన్నక, అదిగో ఆ మోకలు చేసిన ఆ విధవరాలు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అండి. విజ్ఞాపన చేసిన మురుగైపోయారండి ఈ రోజుల్లో. ఏదో మందిరానికి పాటగా వచ్చే వాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారికి ఏదో కనబడే వాళ్ళు ఉన్నారు, ఏదో ముఖస్థుతి కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి రాత్రి కావలసిన ఎవరో తెలుసండి? బద్దలైపోతున్న బండ సందుల నుండి ప్రార్థించే వాళ్ళు కావాలండి. వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. చదవండి, ఇర్మియా పుస్తకం ఆ మాట చెప్పాడు. ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం
ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం. ఈ భక్తుడి ఇతనికి ఇర్మియా ప్రవక్త అని పేరు వచ్చేసింది. చదవండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం. నా జనులలో అదిగోండి, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను నేను దీవారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, ఇతని కన్నులు ఎలా ఉన్నాయో తెలుసండి? కన్నీళ్ళు ఓటగా మారిపోయిందటండి. ఎందుకు ఇర్మియా ఒక ప్రవక్తగా అలా మారిపోయిందంటే రీజన్ ఏంటి, కారణం ఏంటి? ఇతను ఒక కన్నీళ్ళ నుంచి కన్నీరు ఎందుకు అలా కారిపోతుంది, ఎందుకు ఓటగా మారిపోయింది? కారణం ఏంటో తెలుసండి? ఇతనికి కంటికి కనబడుతుంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. ఏమండి, ఒంటి నిండా ఒంటి నిండా భారాలు, అప్పులు, బాధలు, సమస్యలు అనుకునే కడుపు నిండా తినగలరా వాళ్ళు? తెలియదు. ఏంటమ్మా అలా ఉన్నావు, ఏం చెప్పమంటావు, సమస్యలు అంటారు. నిజంగా నశించిపోతున్న ఆత్మలు త్రాగుబోతులు ఎంతోమంది అండి. త్రాగుబోతులు ఎంతోమంది, వారి కొరకు ప్రార్థించారు. సేవకులు ఎంతోమంది అండి. వాళ్ళు మారు మనసు రావాలని ప్రార్థన చేయాలండి. మన యొక్క దేశం యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలండి. ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం అండి. రక్షణ లేకుండా చాలామంది యవనస్తులు గంజాయికి బానిసైపోతున్నారండి. ఈ యొక్క వీడియోస్ వచ్చింది, ఈ పబ్జీ అని, ఆ యొక్క ఫ్రీ ఫైర్ అనండి, ప్రజలు బానిసే యవనస్తులు శాతం ముట్టడేసేసాడండి. మరి వీళ్ళందరినీ రక్షించేది ఎవరు? వీళ్ళందరి కొరకు విజ్ఞాపన చేసేది ఎవరు? వీళ్ళందరి కోసం ప్రార్థన చేసేది ఎవరు? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేది ఎవరు? దొంగల కోసం, ద్రోహుల కోసం ప్రార్థన చేసేది ఎవరు? పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారే కాదు. ఈరోజు మీ కళ్ళు తెరవబడాలి. రాత్రి కూర్చున్న మీ అందరి కళ్ళు మనందరి బాధ్యత. హల్లెలూయా. నీది నాది కాదు, మనందరి బాధ్యత ఇది. రక్షించడం ఒక ఆసక్తి ఉండాలి, భారం రావాలి, ఆత్మల పట్ల భారం రావాలి. నేను ఒక్క ఆత్మ కొరకు ప్రార్థించాలి ప్రభు, ఒక్క వ్యక్తిని నశించిపోకూడదు ప్రభు. నా కుటుంబంలో నా భర్త, నా బిడ్డలు ఎవరు నశించాలి, అసలు రక్షణ తీసుకోకుండా ఎవరు చచ్చిపోకూడదు ప్రభు. నీ సత్తాన్ని వైరాగ్యం చూసండి, నీ ప్రార్థన ద్వారా కొంతమంది రక్షణలోకి నడిపిస్తాడా. హల్లెలూయా. దేవుడు నడిపిస్తాడండి. నశించిపోతున్నారండి ఆత్మలో. మీరు నిజంగా మీకు ఒక నగ్న సత్యం చెప్తున్నా వినండి. మీకు నిజంగా ఈరోజు దేవుడు అడిగితే, ప్రభా నశించిపోతున్న ఆత్మల పట్ల నా కళ్ళు తెరవండి అంటేనండి, దేవుడు చూపిస్తారు ఎంతమంది అప్పుడు ఆటోమేటెడ్గా కొంతమంది తంతి ఏడుపు వస్తుంది. వాళ్ళ సమస్య కోసం వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఏడుపు వస్తుంది. కానండి దేవుడు ఒక వ్యక్తిని దర్శించి ఆత్మల పట్ల భారంతో పెడితే జరిగే క్రమశిక్షణ, జరిగే ఒక విధానం ఏంటో, ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ ఏంటో తెలుసండి. వారికి అంతటి వాళ్ళకి కన్నీరు కారుకుంటూ వస్తుంది. ఆ వ్యక్తి ఇర్మియా. నశించిపోతున్న ఆత్మలు టైం లేదుగా మీకు చెప్తున్నా. వీధుల్లో పసుపులు వెళ్ళిపోయి రాజమార్గులు ఎవరు లేకోకుండా మరణం కిటికీలెక్కేస్తుంది. యవనస్తులు చూడండి, చిన్న వయసు 19 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. బైక్ యాక్సిడెంట్ అని ఎంతమంది చచ్చిపోతున్నారండి. అర్ధాక్షంగా చచ్చిపోతున్నారు. జీవితం చాలా విలువైంది. యవ్వన జీవితం చాలా శ్రేష్టమైంది. పోరాడే ప్రభు కోసం. నాకు మాట చెప్తే, ఇప్పుడు మనం బ్రతికి ఉండగానే మనం ఏంటో చూపించాలి ప్రజలకి. హల్లెలూయా. మనం ఏంటో మనం చచ్చాక కాదని, మనం బ్రతికి ఉండగానే, నా గోలైతే బ్రతికి ఉండగానే యేసు ఎవరో చూపించగలగాలి. ఒక మాట చెప్పనండి, యేసు మనతో ఉంటేనండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. యేసు వారితో ఉన్నాడు, ఆ దోణిలో విస్తారంగా చేపలు పట్టాయి. యేసు వెళ్ళిపోయాడు, వారి జీవితంలో నుంచి ఒక్క చేప కూడా లేదండి. యేసు మనతో ఉంటే వలలు పిగిలిపోతాయి. హల్లెలూయా. సైకిల్ చేశారట, అరే చేపలు పట్టి రండి బాబు, బరువు అయిపోతుంది బాబు, మొయ్యలేకపోతున్నామని. వీళ్ళు వాళ్ళందరూ ఈ దూరంలోకి వచ్చారటండి. యేసు ఉన్నాడు కాబట్టి. యేసు లేడండి, ఒక్క చేప పడదు. మన జీవితంలో యేసు ఉండాలి. ఆయన సన్నిధి, ఆ ప్రార్థన, ఆ వాక్య విధానం, ఆత్మ
ఆత్మల్ని ఈజీగా మనం రక్షించగలుగుతామండి. ఒక ఆత్మని రక్షించాలి, దేవుడు తట్టుకు తిప్పాలి. తిష్బిడిని వీళ్ళ ప్రజలు దేవుడు తట్టుకు తిప్పాడట. రక్షించాలి, దేవుడు మందిరానికి నడిపించాలి, పరలోక రాజ్యానికి చేర్చాలి. ఒక ఆలోచన నీకుండగలగాలి. నీకుండగలిగితే ఆయన నీలో భారాన్ని పెడతాడు. ఎవరు పోతే నాకేంటినండి, తిన్నానా పడుకున్నానా, అది కాదా. ఈరోజు మనం మార్చుకుందాం. ప్రభు ఇరిమియా లాంటి ప్రార్థనాత్మ నాపై కుమ్మరించబడాలి. ప్రజలు చూస్తూ ఉండగానే, యవనస్తులు చూస్తూ ఉండగానే పాడైపోతున్నారండి. చాలా మంది సేవకులకు చూడంగానే కన్నీరు వచ్చేయాలి. ఈరోజు మీటింగ్ ఆపుకుందాం అనుకున్నాం తెలిసి, ఈరోజు మీటింగ్ అసలు నేను బలిపెట్టి మీద పడుకోబెట్టమని పరిచర్యేది. సడన్గా మాకు కాల్ వచ్చేసింది, మా అమ్మగారు చనిపోయారని. అవుతూలు బయటతో వచ్చామని. అంతేగాని చాలా మీకు తెల్లపట్లే కనపడితే మీకు చాలా ఒత్తిడి పోరాటాలు ఉంటాయి. మాకు మీరైనా పాస్టర్ గారు మీరైనా ఎంతమంది రావట్లే, వీడిని క్యాన్సిల్ చేసుకో, ఆధార్ పెట్టుకోవచ్చు, లేకపోతే మండే పెట్టి ఎన్నెన్నో ప్రశ్నలు. పాస్టర్ గారు నాకు సమాధానం చెప్పారు ఎన్నెన్నో. చాలా మంది గంట సేపు ఏం చేయాలి తెలుసండి. పొద్దున్న 4:30 కాల్ వచ్చింది. అన్నీ నేను వచ్చాను, అన్నీ చంపుకొని నిమగ్నం అన్నీ ఇక ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇది మహిమ కలిగిన పరిచర్య. అందుకే అందరూ వెళ్ళారు. ఇక పొద్దున అమ్మ నాన్న అందరూ ఇక పంపించేసి అందరూ వెళ్ళారు. వాళ్ళుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. 6 గంటల జర్నీ మళ్ళా రావాలని కష్టమైపోతుంది. చూసినప్పుడు నేను ప్రయత్నించినప్పుడు మ్యాక్సిమం వెళ్దామని చూశాను. 1 గంటలకు రీచ్ అయితే మళ్ళీ ఏమన్నా ఉంటే వందే భారత్కి వచ్చినాయి తొందరగా 4 గంటలు చూసాం. కానీ ఎక్కడ కూడా అన్ని వెయిటింగ్ లిస్ట్ ఉంటూ వచ్చేసింది. అందుకంటేనండి ఇది దేవుని సేవ. ఎందుకు మీకేమి మాదిరి ఇక కనపడేయలే తెల్ల పూల బట్టలు వేసుకొని చెప్పట్లే మీకు వర్తమానం. పరిచర్య చావు లాంటిది, సేవ చావు లాంటిది. ప్రైజ్ ది లార్డ్. బద్దలైపోతున్న బండ సందుల కోసం ప్రార్థన చేయగలగాలండి, రోదన చేయగలగాలండి. ప్రభువా, ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు పాడైపోతున్నారు, లోకానికి పట్టుబడిపోతున్నారు. అయ్యా వాళ్ళు దర్శించంటే నీ ప్రార్థన వాళ్ళు దర్శిస్తుందండి. ఈ రోజుల్లో సాతానటండి వలేస్తున్నాడట. చదవండి ఆ వాక్య, హబక్కూకు గ్రంథం, హబక్కూకు పుస్తకం 1వ అధ్యాయం. హబక్కూకు పుస్తకం 1వ అధ్యాయం 14వ వాక్యం నుంచి మనం చదువుతాం. ఏలిక లేని చేపలతోనూ రాకు పురుగులతోనూ నీవు నరులను చేసితివి. అదిగో వాడు గాలము వేసి అదిగో ప్రపంచంలో ఉన్న మానవులందరినీ లాగి ఉన్నాడు. అదిగో ఉరులు ఒగ్గి అదిగో చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వాడు కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన చదవండి, తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెను. అదిగో వాడు ఎల్లప్పుడూ తమ వలలో నుండి దిమ్మరించుచుండవలెనా. అదిగో మంచి మాట. ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. ప్రశ్న మార్క్ వేసాడండి దేవుడు. ఇది ఇంకెప్పటికీ కొనసాగుతానేనా? ఇది ఎప్పటికీ రన్ అవుతానే ఉండాలా? శత్రువు అంటే సాతాను అంటే వల వేస్తున్నాడండి. ఒక వల, ఒక పంచి విసిరి ఒక వలేసి అంతే. ఇప్పుడు చూడండి, ఎక్కడ వైఫై కనపడితే అక్కడ అండి కుర్రోళ్ళు, ఎక్కడ వైఫై కనపడితే అక్కడ పాస్వర్డ్ కొట్టి వాడు కూర్చుని పాస్వర్డ్ సెటిల్ అయిపోవడం. రీల్స్ అని, షార్ట్స్ వచ్చిన కానీ గేమ్స్ అనండి. నేను చెప్పే మాట ఏంటి రాత్రి అండి, నీ కళ్ళు తెరవబడాలి. రాత్రి నీ కళ్ళు చూడగల దృశ్యాన్ని, పాడైపోతున్న ప్రజలు చూడగలగాలి, పాడైపోతున్న మందిరాలు చూడగలగాలి, నీకు కన్నీరు రాగలగాలి, నీకు వేదన దుఃఖం రాగలగాలి. నా ప్రజలు నశించిపోతున్నారు, నా ప్రజలు పాడైపోతున్నారు.
ఇవి అంటున్నాడు హబక్కుకులో, ఎల్లప్పుడిక దిమ్మరించుచుండవలనా, ఇది మానక జరగాల. నేను అన్ని మాట ఈ ప్రార్థన కొడుకు ద్వారా ఇక మానకుండా ఆగిపోవాలి. ఇక ఈరోజు ఆగిపోవాలి. హల్లెలూయా. మన ద్వారా ఆగిపోవాలి. హల్లెలూయా. శత్రు మనం ప్రార్థన చేయాలండి. ప్రభు, శత్రు ఒక నెట్వర్క్, వాడి ప్లాన్స్ మొత్తం, వాడి ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉందో, ఎక్కడెక్కడ వాడి నెట్వర్క్ మొత్తం ఉందో, ఆ నెట్వర్క్ మొత్తం బ్లాక్ అయిపోవాలయ్యా, మొత్తం బ్రేక్ అయిపోవాలయ్యా, వాడి ఆలోచన తారుమారైపోవాలయ్యా. దేవుడిని తారుమారు చేస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు తారుమారు చేసుకుంటూ వెళ్ళిపోతాడండి. దేవుడు ఆటోమేటిక్గా నా దేవుడు తారుమారు చేస్తాడండి. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళు అవసరం కదా, ప్రార్థన చేసే వాళ్ళు అవసరం కదా. అందుకే దేవుడు ఒక ప్రశ్న మార్క్ వేశాడు. ఇది మానకుండా జరగాల? లేదు 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 లేదు. ఇది నేను చెప్పే మాటని తెలుసా, ఈరోజు మనతోనే ఈ క్రియలు ఆగిపోవాలి, సాతాను క్రియలు ఆగిపోవాలి, మంత్రశక్తి క్రియలు ఆగిపోవాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. హల్లెలూయా. అవును, దేవుని రాజ్యం, దైవ రాజ్యం మనతో కట్టబడాలండి. ఆ తపన మనలో కలగాలి, ఆ వేదన మనలో రావాలండి. అందుకే ఏసీ ఒక మాట అన్నాడు, అతడు మాట్లాడుచున్నప్పుడు మీ హృదయములు మండుచుండలేదా. అతను అంటున్నాడు, సుమి, ప్రభు సుమి వెళ్తున్నాడు, ఇంతసేపు మీతో మాట్లాడి మీరు హృదయములు మండుచుండలేదా. కొంతమంది ఎన్ని ప్రసంగాలు అంటారు, ఎన్ని వాక్యాలు అంటారు, ఎన్నో సభలకు వెళ్తారు, కానీ హృదయం హృదయం మారదు. ఆ కోపాలే, ఆ ద్వేషాలే, ఆ అసమాధానాలే, అదే జీవితం, అదే విధానం అండి, అదే భక్తి, మళ్ళీ అదే రొటీన్. మార్పు రావాలండి. దినములు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ప్రభు వచ్చే సమయం ఇది. బాప్తిసం తీసుకుంటే సరిపోదు. బాప్తిసం సినిమాలే, సీరియల్ లోకమే కాదండి. ఈ రోజున ఒక యూటర్న్ తిరగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు యూటర్న్ తిరగాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రభుతో నువ్వు పూర్తిగా రూపాంతరపరచబడాలండి. మన హృదయములు మండాలి ఆత్మచేత. అవును ప్రభు, ఈ వాక్యం చేత నా హృదయం రేపబడాలి, ఈ వాక్యం చేత నా హృదయం మండాలి. ఎక్కువ తీవ్రత కలగాలి ఆత్మలో. ఆత్మీయ జీవితం ఒక తీవ్రత పుట్టాలి, ఒక ఆత్మ పుట్టాలి, ఆత్మ ఆవేశం రావాలి. ఎస్, నేను చెయ్యాలి, ఎస్ నేను ఉండాలి, నేను జీవించాలి, నేను బ్రతకాలి. ఈ దినాలు అలా లేదండి. భయంకరమైన దినాలు, బహు చెడ్డ దినాల్లో మనం ఉన్నామండి. శత్రువు ఎప్పుడు ఇటు నుంచి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో, అసమాధానాలు, గొడవలు, సమాధానం లేని తనం, వీళ్ళంటే వాళ్ళకు పడతావు, వాళ్ళంటే వీళ్ళకు పడతావు. వీళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు మనమండి ఏం జరగదు తెలుసా? ఆహా, అవునా, ఇలా జరిగిందా, అలా జరిగిందా కాదు. మన నోట్లోంచి రావాల్సింది ఏంటో తెలుసండి, ప్రభా ఆ వ్యక్తుల కొరకు ఇంకా జరగొద్దు ప్రభా, నా కళ్ళతో అలాంటి దృశ్యాలు చూడకూడదు ప్రభా, నా చెవులతో అలాంటి నేను వినకూడదు ప్రభా, వాళ్ళ కొరకు ప్రార్థించుకున్న మీద ప్రార్థనాత్మను కుమ్మరించండి ప్రభా. నీ ప్రార్థన ద్వారా అక్కడ ఏది జరగాలని జరగకుండా దేవుడు ఆపేస్తాడు. ఏదైతే అక్కడ జరగాలి అది జరగకుండా దేవుడు ఆపేస్తాడండి దేవుడు. అక్కడ ఏదైతే జరగాలో, ఏ కీడైతే జరగాలో దేవుడు ఆపివేస్తాడండి. సో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను నేను. యెషయా గ్రంథం 62:6. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. 62 చదువున్నాను. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద అదుగో నేను కావలి వారిని నియమించి ఉన్నాను. అదిగో అమ్మా, ఎంత మంచి మాట. వారు రే అయినా పగలైనా అసలు వాళ్ళు మౌనంగా ఉండరు. చాలా యెహోవా విజ్ఞాపనకర్తలారా, అదిగో మీరు రెస్ట్ తీసుకోవద్దు. అదిగో ఆయన యెరూషలేమును స్థాపించే వరకు. చాలమ్మ, చాలా. హల్లెలూయా. ఈ విజ్ఞాపనకర్తలేరంటే విశ్రమించలేటండి. యెరూషలేము ప్రాకారాల మీద కావలి వలగని వాళ్ళు రే అయినప్ప నిద్రపోరు. అండ్ ఒక వాచ్మెన్ డ్యూటీ ఎక్కాడండి. నిద్రపోతే ఏం చేస్తారండి? డ్యూటీలోంచి దించేస్తారు.
నిద్రపోకుండా కావులు కాస్తూ ఉంటారు. ఏటీఎంస్ దగ్గర, అన్నిటి దగ్గర. దేవుడు మనల్ని కూడా అండి నశించిపోతున్న ప్రజల కోసం, నశించిపోతున్న లక్షల కోట్ల ఆత్మల ప్రజల కోసం కావలి వారిగా పెట్టాడు. యోధ రాసిన పత్రికలో ఏమో తెలుసా? కొంతమందినైనా కనికరముతో సందేహపడు వారి మీద పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ కనికరపడి, జాలిపడి, దుఃఖపడి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొంతమందినైనా అట్టి వారిని అగ్నిలో నుండి లాగాలంటండి. మన ప్రార్థన ఎలా తెలుసండి? కొంతమందినైనా అగ్నిలో లాగాలండి. ఏదో పొద్దు స్తోత్రం పాడిందే పాస్పల్ దాసరాట. అలా ఉండకూడదండి. మనం ప్రార్థనలో చేంజ్ అవ్వాలి, వాక్యంలో చేంజ్ అయ్యి మన ఆత్మీయ ఒక లైఫ్ మారాలండి. మనం ప్రార్థన చేస్తేనే పక్కన వ్యక్తికి మంట అంటుకోవాలండి. మనం ప్రార్థన చేస్తే పక్కన వ్యక్తి షేక్ అవ్వాలండి. అమ్మో ఏంటి వీళ్ళు ఇంత ప్రార్థన పవర్ ఉందా గ్రహించాలండి. ప్రజలు సందేహపడు వారి మీద కనికరం చూపుచు అట్టి వారిని అగ్నిలోని లాగాలండి. అగ్నిలో నుండి లాగాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలో ఆలోచించండి. ఈ రాత్రి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి మిమ్మల్ని బలపరిచి మాట్లాడి తెలుసా? మనం ప్రార్థన పరులుగా మార్చబడాలండి, విజ్ఞాపనకర్తలుగా మార్చబడాలండి. భారం అది దేవుడే పెట్టాలి. అయ్యా, నశించిపోతున్న ప్రజల కోసం ఆ భారం అలా పెట్టండి. ఇప్పుడండి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండుల్లో ఎంతమంది, పార్కుల్లో ఎంతెంతమంది అండి, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు, ఎంతెంత భయంకరంగా ఉన్నది. వాళ్ళ కొరకు నీ కళ్ళు తెరవబడాలి, నీ కళ్ళు తెరవబడాలి. నీ కళ్ళు దేనికోసమో తెరవబడుతుంది. మన కళ్ళు దేనికోసమో తెరవబడకూడదండి. మన కళ్ళు, ఒక వ్యక్తి కళ్ళు తెరిచి అలా చూడంగానే ఆ వ్యక్తిలో భారం కనపడిపోవాలండి. మనలో వేదన వచ్చేసేయాలి. సినిమా హీరోలు ఆ పోస్టర్ చూడగానే బాధ వచ్చేసేయాలి మనకి. ప్రభువా, వీళ్ళు మార్చబడాలి ప్రభువా. ఒకప్పు రాగానే ఏడుపు వచ్చేసేది మనకి. త్రాగుబోతులను చూడగానే మనకి బాధ వచ్చేసేయాలి, దుఃఖం వచ్చేసేయాలి. ప్రభువా, వీళ్ళు మార్చబడాలి. వీళ్ళు తాగలే, మళ్ళీ త్రాగుడు పట్టుకోలే ప్రభు, వీళ్ళకి అసలు మండాలి ప్రభు. అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు లేరండి ఈరోజు. చూస్తున్నాం, వింటున్నాం, చేయలేకపోతున్నాం. రాత్రి కూడికబెట్టి ఎందుకో తెలుసండి? హౌస్ ఆఫ్ ఎందుకో పరిచయని చూపించుకోవడానికి కాదు, లేకపోతే పాటలు అంత అవసరమే లేదు మాకు. ఎందుకంటే వాక్యం అవసరం ప్రజలకి. మరి ప్రజలు వచ్చినప్పుడే కదా వాక్యం అందించేది. వాక్యమే కదా ఒక మనిషిని కట్టేది. వాక్యమే కదా ఒక మనిషిని విడిపించేది. మీకు ఒక స్వచ్ఛమైన మాట చెబుతే వినండి. రాత్రి దైవజనమా, యేసుక్రీస్తు ప్రభువారు చాలా అతి త్వరగా రాబోతున్నారు. యేసయ్య ఎవరి కోసం రాబోతున్నారు? పరిశుద్ధుల కోసం రాబోతున్నారు. ఎక్కడికి రాబోతున్నారు? భూమి మీదకి రాబోతున్నారు. ఎవరి కోసం? పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి తమ రక్షణ కాపాడుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వారి కోసం ప్రభు రాబోతున్నారు. పాస్టర్ గారు, ఏలియా గారండి, త్రాగుబోతుల కోసం యేసు రావట్లేదండి. యేసు రావడం లేదు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే, యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే పాపులందరి కోసం వచ్చేసారు. వాళ్ళ కోసమే సిలువ వేయబడ్డారు, వాళ్ళ కోసమే మరణించారు, వాళ్ళ కోసమే పునరుద్ధరణలో వెళ్ళారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో, లేకపోతే రేపన్నా రావచ్చు, ఇప్పుడన్నా రావచ్చు, వారి కోసమే యేసు రాబోతున్నాడు. ఎవరి కోసం? పరిశుద్ధుల కోసం రాబోతున్నాడు. రక్షణ ఎవరు తీసుకున్న వారి కోసం రాబోతున్నారు. మరి మనం ప్రభు యొద్దకు వెళ్ళాలి కదా. మందిరానికి ఎవరైనా వెళ్తారు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మందిరానికి ఎవరైనా వెళ్తారు, అక్కడ దాకా వెళ్ళలేరు. మన గోల్ ఏంటంటే చర్చి వరకు కాదు, అది మన గమ్యం. మన గమ్యం అది. కాబట్టి ఈ రాత్రి మీకు హెచ్చరించే మాట ఏంటంటే, ప్రభువా, నేను ఇంకా సరిచేయబడాలి. ఈ రాత్రి నన్ను ఒక ప్రార్థనా పరుడుగా చేయండి. ఎవరిని చూసినా నా కళ్ళు తల జలమయముగా మార్చబడాలి. ఏదో వెళ్తున్నానండి, ఏదో వస్తున్నానండి. ఈ రాత్రి 1,00,00,000 మీ లైఫ్ చేంజ్ అవ్వాలని, ఇంత ఖర్చు పెట్టి ఒక్క ఆత్మన్నా నశించిపోకూడదు. ఒక ఆలోచన మీకు రావాలి. నేనెందుకు ప్రార్థించే వ్యక్తిగా మారకూడదు? నేనెందుకు ఒక విజ్ఞాపన చేసే కర్తగా మార్చబడకూడదు? నేనెందుకు గోనెపట్ట కట్టుకొని నన్ను నేను చంపుకొని నన్ను నేను నలగొట్టుకొని నేను ఎందుకు ఇలా తయారవ్వకూడదు? ఆ భారం నీలో కలగాలి.
ఆ మంట మనలో రావాలి, ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్ జరగాలి. రాత్రి నాలో జరగాలి ప్రభువా, ఈ విధానంలో రావాలి అని ఆశ నీకుంటే ఆయన చేయుటకు సంసిద్ధుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేయుటకు సంసిద్ధుడు. అందుకే ఈ కూడికి ఏర్పాటు చేసేది ప్రతి సంవత్సరం. మా సంఘంలో ఉన్న విశ్వాసం చెప్తానే ఉంటాం. అందుకే మీకు చెప్తున్నాం, చాలా అవసరం. ఇంత వెచ్చిచ్చి పెట్టింది ఎందుకో తెలుసండి, మీలో ఒక్క వ్యక్తి అన్నా ప్రార్థన వించే వ్యక్తిగా మార్చబడాలి. ప్రార్థించే వ్యక్తి ముందు ఏ వ్యక్తి నిలబడలేడు, ఏ వ్యక్తి నిలబడలేడండి. ప్రైజ్ ద లార్డ్. ఏ వ్యక్తి నిలబడలేడు, ఎవ్వరు నిలబడలేరు. కాబట్టి నేను అడిగే ప్రశ్న తెలిసి రాత్రి మనలో ప్రార్థన ఆరిపోయిందా, ప్రార్థన మండుతూ ఉందా? వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధి ముగిస్తున్నా. పరిశుద్ధ గ్రంథం తెరిస్తే కనుక తెరవమాకండి, చూడండి నా వంక, నన్ను అలా చూడండి. మీరు నా వంకే చూడండి, దేశ పెట్టిన ఒక నిమిషం. అందుకే మైక్ ఆఫ్ చేశాను, ఒక నిమిషం. గొంతు నేను చెప్తా గట్టిగా వినండి. బలిపీఠం మీదట అగ్ని మండుతూ ఉండాలట, అగ్ని ఆరిపోకూడదట. బలిపీఠం మీద నిత్యం పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతూ ఉండవలను, అది నిత్యం ఆరిపోకూడదు. బలిపీఠమే మనం బలిపీఠం మీద అగ్ని, ప్రార్థన ఆరిపోకూడదు. చాలా మంది ప్రార్థన ఆరిపోతుంది. మీరెవరు? మేము క్రిస్టియన్. ఎప్పటి నుంచి? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. క్రైస్తవం చెప్పుకోవడం మన సిగ్గు రావాలి. ప్రార్థించే వ్యక్తి అండి క్రైస్తవుడు అండి, ప్రార్థించే వ్యక్తి. దానియేలు ప్రార్థన ఉందండి, సింహాలు నోరు మూసేసి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేశాడంటే ఆ వ్యక్తి, సింహాలు నోరు మూసేసినాయి అండి, అంతే. పౌలు శీలలు అక్కడ ఉన్నారు చెరసాల్లో, కీర్తనలు పాడుతూ ఉన్నారు. అది మధ్యరాత్రి, బంధకాలు దిగిపోయినాయి. పేతురు చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు పేతురు పాస్టర్ గారు. ఏది ఇలానే జరిగిందట, జరిగితే వేసారట జైల్లో వేసారు అమ్మట్నే. సంఘం ఏం చేసి తెలుసండి, సంఘం ఎక్కడికి వెళ్ళా సంఘానికి తెలిసింది ప్రార్థన చేస్తే చాలు ఆటోమేటిక్గా పేతురు సంఖ్యలు దిగిపోతాయి. ప్రైజ్ ద లార్డ్. సంఘం ఎక్కడికి వెళ్ళలేదండి. సంఘం అని చెప్తూ వాక్యం సెలవిస్తుంది, సంఘమట అత్యాశతో ప్రార్థన చేసిందంటే. ప్రభువా, నా పేతు దగ్గరికి ఏమి లేదో తెలుసండి, దేవదూత వెళ్ళిందట. ప్రైజ్ ద లార్డ్. దేవదూత వెళ్ళటానికి కారణం సంఘ ప్రార్థనలో అంత పవర్ ఉందండి. చాలా మందికి ప్రార్థన నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థించలేరు. దైవ జనాంగమా, ఒకవేళ ప్రార్థనలు నువ్వు నిద్రపోతున్నావంటే, ప్రార్థన మనకు ఒక చిక్కా కనిపిస్తుందంటే, ప్రార్థన మనకి ఒక బాధ కనిపిస్తుందంటే, నీలో ప్రార్థన ఎండిపోయింది. ప్రేయర్ లైఫ్ ఎండిపోయింది. ప్రార్థన జీవితం ఆరిపోయిన నీ ప్రార్థన జీవితం మరలా రేపబడునుగాక, మరలా మండించబడునుగాక. ఆ భారరావణలో ప్రార్థనాత్మ ఆరిపోయింది ప్రభా. ఒకప్పుడు బలంగా వెలిగింది నా ప్రార్థనాత్మ, ఇప్పుడు ప్రార్థన అణుగొవంటిపోయిన ప్రార్థనాత్మ, ఎండిపోయిన డ్రై స్పిరిట్ ఆత్మ, అది మరలా చిగురించబడాలి. అప్పుడే అంటాను, మన సమస్యలో కానీ మన కుటుంబంలో కానీ ఏ శోధన ఉండదండి. ప్రైజ్ ద లార్డ్. మా జీవితంలోనండి ప్రార్థన ఏంటో మనకు తెలియాలండి, అంతే. ఆ 3 మాటలు తెలియాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ ప్రార్థించే విషయంలో 3 మాటలు తెలిసండి. 3.5 సంవత్సరాల పరిచర్య ఫినిష్ చేసేసాడు. ప్రైజ్ ద లార్డ్. 3.5 సంవత్సరాలు అయిపోయింది అంతే. ఎందుకంటే ఆయన తెలిసింది ప్రార్థన. ఆయనకే అంత అవసరమైతే ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా మనకి ఎంత అవసరం. కాబట్టి ప్రార్థనాత్మ ఎక్కడ ఎండిపోయిందో మనలో, ప్రభువా నన్ను ఒక ప్రార్థించే వ్యక్తిగా మార్చండి, ప్రార్థన యోధుడిగా నన్ను చేయండి. హబక్కులో మనం చదివాము, ఎప్పటికీ మానకుండా ఉండాలా, నా ద్వారా అలా జరగకూడదు ప్రభా. నా ద్వారా యవ్వనస్తులు కట్టబడాలి, నా ద్వారా యవ్వనస్తులు మార్చబడాలి, ఒక విప్లవం జరగాలి. జాన్ వెస్లీ, సుసన్న వెస్లీ అనుకుంటాం మేబీ, మరి ఆమెకి 12 మంది 9 సంతానం. రోజు రాత్రిపూట ప్రార్థించేటంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసండి, మేము ఇలా ఉండటానికి కారణం మా తల్లి చేసిన ప్రార్థన. 12 మంది కోసం అండి. ఈరోజు మన తల్లులండి బిడ్డల కోసం ప్రార్థన చేయలేదు, ఈరోజు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోరు. ఈ మొదటి జన్మ చేతులెత్తి ప్రార్థన చేయాలి. కాబట్టి దైవ జనాంగమా, ఈ రాత్రి అన్న నీ బలిపీఠను కట్టుకో.
ఈ రాత్రి అన్న నీ బలిపీఠాలు కట్టుకో. ప్రభా, దాన్ని నీకు నేను అప్పగించుకుంటున్నా, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నా. నన్ను ఒక ప్రార్థించే యోధుడుగా మార్చండి. నాలో ప్రార్థన మంట ఎక్కడ ఆరిపోయిందో నేను చెప్తున్నానండి. మన ముందు ఏ శక్తి నిలబడలేదు. అది నమ్మినోడు స్తోత్రం చెప్పండి అంతే. దానియేలు ముందు ఎవ్వరు నిలబడలేకపోయారంతే. అంతే. యోసేపుకి దిక్కెవరయ్యారో తెలుసండి. యోసేపుకి ఎవరు దిక్కారో తెలుసండి. ఎవరు దిక్కు, ఆ యొక్క ఫరోకి ఎవరు దిక్కారో తెలుసా? యోసేపు దిక్కయ్యాడు. ఫరోనే ఏమిచ్చాడు? ఎక్కడ? చెరసాల్లో. ఇప్పుడు ఫరోకి కల వచ్చింది. ఫరోకి దిక్కైంది లాస్ట్ యోసేపే. నెబుకద్నెజరుకి లాస్ట్ దిక్కైంది ఎవరు? దానియేలే. ఎవరు కొట్టారో, ఎవరు తిట్టి, ఎవరు చెయ్యన్నారండి, మనమే వాళ్ళకి దిక్కవ్వాలి. హల్లెలూయా. దానియేలే చివరికి దిక్కయ్యాడండి ఆ బబులోన్లో. ఫరోకి ఒక కల వచ్చింది, అర్థం కావట్లా, ఏం అర్థం కావట్లా. చివరికి ఏం జరిగి తెలుసండి? ఆ ఫరో అతను ఆయనకు తీసుకురండి. క్రైస్తవుడే ప్రపంచానికి దిక్కవ్వాలి. మనం ఉన్న గ్రామానికి మనం దిక్కవ్వాలి. మన ప్రార్థనే దిక్కవ్వాలి. అలా శక్తివంతులుగా మార్చబడదుము గాక. లేచి నిలబడదా. థ్యాంక్ యూ జీసస్. ఈ ఆల్టర్ కాలేజ్ నుంచి ప్రభువుని పిలుస్తుంది. ఇక ఎవ్వరు ఒక్క 2 నిమిషాలు నీతో ఏ వాక్యం అయితే వెత్తబడిందో, ఏదైతే ప్రభు నీతో మాట్లాడాడో ఈ వాక్యం ద్వారా, ఇక నువ్వు ఆలస్యం చేయమా.